అందరికీ నమస్కారం అండి. దేవుడి పూజ చేసేటప్పుడు చాలామంది భక్తి శ్రద్ధలతో అనేక రకాలైన పూలు సమర్పిస్తూ ఉంటారు. పూలు లేకుండా పూజ అసలు పూర్తే కాదు. అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని రకాల పూలను అస్సలు వాడకూడదు. కొన్ని రకాల పూలను వాడి పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితము లభించదు. మనము పూజ చేసేటప్పుడు ఏ పూలు వాడకూడదో, ఏ పూలు వాడితే మంచి ఫలితాలొస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా దేవుడి పూజను చేసేటప్పుడు ఏ పూలు వాడకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొన్ని రకాల పూలతో గనక దేవుణ్ణి పూజించినట్లయితే కుటుంబం అంతా అనేక కష్టాల పాలవుతుంది. ఏ పూలతో దేవుణ్ణి పూజ చేయకూడదో తెలుసుకునే ముందు ఓం నమ శివాయ అని కింద కామెంట్ చేయండి. బంతిపూలు చాలా అందంగా కనపడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినట్లయితే బంతిపూల మాలలతో ఇంటిని అలంకరిస్తూ ఉంటారు. అలాగే పండగలప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి బంతిపూల మాలలు కడుతూ ఉంటారు. అయితే బంతిపూలతో దేవుణ్ణి పూజ చేయకూడదు. శివుడిని పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలు వాడకూడదు. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించినట్లయితే చేసే పూజకు ఎలాంటి ఫలితమూ ఉండదు. పూజకు ఉపయోగించే పూలు కింద గనక పడిపోయినట్లయితే వాటిని తిరిగి పూజకు ఉపయోగించకూడదు. మనము పక్కింటి వాళ్ళ చెట్ల నుంచి పూలు కోసి ఆ పూలతో దేవుణ్ణి పూజ చేయకూడదు. అలా గనక పక్కవారి చెట్ల నుంచి పూలు కోసి ఆ పూలతో పూజ చేసినట్లయితే మీకు వచ్చే పూజా ఫలితంలో సగం ఫలితము వారికే పోతుంది. మొగలి పువ్వులతో దేవుణ్ణి ఎప్పుడూ పూజ చేయకూడదు. చామంతి పూలతో దేవుణ్ణి పూజ చేసినట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందువలన తులసి మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే మీకు అనేక మంచి ఫలితాలు వస్తాయి. గన్నేరు పూలతో శివుడిని పూజ చేసినట్లయితే 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. వినాయకుడిని పూజ చేసేటప్పుడు మాత్రము తులసిని అసలు ఉపయోగించకూడదు. గరికతో గనక వినాయకుడిని పూజించినట్లయితే వినాయకుడి అనుగ్రహము తొందరగా లభిస్తుంది. శుక్రవారము మంగళవారము దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. శనివారం రోజు దేవుడి పటాలు శుభ్రం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కుటుంబము సిరి సంపదలతో నిండిపోతుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపంలో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి బెల్లం పాయసాన్ని కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే అన్ని కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గనక చేసినట్లయితే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. దేవుణ్ణి పూజించటానికి ఉపయోగించే పుష్పాలలో శంకు పుష్పాలు ప్రధానమైన పాత్ర వహిస్తాయి. శంకు పుష్పాలతో పూజ చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. శనిదేవుడికి శంకు పుష్పాలంటే చాలా ఇష్టము. ఈ పుష్పాలతో శనిదేవుడిని పూజించినట్లయితే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రవారం సాయంత్రము లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలు పెట్టి లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఐశ్వర్యము రెట్టింపు అవుతుంది. సన్నజాజి పూలతో దేవుణ్ణి పూజించినట్లయితే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. పూజా గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు తల మీద వేసుకొని నమస్కారం గనక చేసుకున్నట్లయితే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. పూజకు వాడే పూలను ఎప్పుడూ కూడా నీటితో కడగకూడదు. పూలను వాడిపోయిన పూలను, రెక్కలు తెగిపోయిన పూలను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. పూలను కోసేటప్పుడు పూర్తిగా వికసించని పూలతో పూజ గనక చేసినట్లయితే ఇంట్లో చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. పూజా గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికి ఒకటి ఎప్పుడూ ఎదురుగా ఉండకూడదు. దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులు నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ వేసి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి. ప్రతి శుక్రవారము తులసిని గనక పూజించినట్లయితే ఐశ్వర్యవంతులు అవుతారని పురాణాల్లో చెప్పబడింది. పూజా గదిలో ఉండే వినాయకుని చిత్రపటము ఒకటి కంటే ఎక్కువ ఎప్పుడూ ఉండకూడదు. లక్ష్మీదేవికి ఎర్రని పూలంటే చాలా ఇష్టము. అందువలన గులాబీ పూలతో కానీ మందార పూలతో కానీ పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. శివునికి పూజ చేసేటప్పుడు జిల్లేడు పూలతో కానీ అలాగే మారేడు దళాలతో కానీ పూజ చేసినట్లయితే శివానుగ్రహము త్వరగా లభిస్తుంది.
ఆంజనేయ స్వామికి మల్లెపూలు అంటే చాలా ఇష్టము. అందువలన మంగళవారం రోజు మల్లెపూల నూనె గనక ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే హనుమాన్ అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఆకుపూజ చేసి, అలాగే దేవాలయ ప్రాంగణంలో సుందరాకాండ పారాయణ చేసినట్లయితే తప్పకుండా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరటమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవుణ్ణి పూజ చేసేటప్పుడు ఏ పూలతో పూజించాలి, ఏ పూలతో పూజించకూడదో తెలుసుకొని ఆ పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.